రాణి కుమారులారా రాణి పుత్రులారా మీరెందు వచ్చుట మీరెందు వచ్చుట సంతోషమాయరా మీరెందు వచ్చుట సంతోషమాయరా మీరెందు వచ్చుట ఓ కుమారులారా ఈ సభలోకి మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం అవుతుంది నాకు. మంచి గడియాయ మంచి ఓ తల్లి మనం రేగళ్ళు దున్ని విత్తనాలు వేసేందుకు ఎప్పుడు మంచి కూడా మనం వ్యవసాయం చేసేందుకు మంచి రోజు వచ్చింది ఎప్పుడు దున్నపోవాలంటారు మీరు అంటున్నారా? అవును కదా తల్లి చెప్తాం. ఓ కుమారులారా ఓ కుమారులారా ఓ నాయనా పుత్రులారా గడియా పూలే జంతుకో మీకు 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 పుత్రులారా గడియా చిత్రమయే నాకు చిన్నకములారా చిత్రమయే నాకు చిన్నకములారా చిత్రమయే నాకు చిన్నకములారా చిత్రమయే నాకు చిన్నకములారా చిత్రమయే నాకు. నాకు ఈ మాటలు చెప్పడం చిత్రం అనిపిస్తుందా? ఓ కుమారులారా పశుపాలు మీరు పలుకుట నీ నోట పశుపాలు మీరు పశుపాలులారా మీరు పశుపాలులారా మీరు పలుకుట మీ నోట పశుపాలులారా మీరు కసిరించితే గాని కన్నీరు మీకొద్దు కసిరించితే గాని కన్నీరు కసిరించితే గాని కన్నీరు వచ్చురా కసిరించితే గాని ఓ కుమారులారా మీరు పశుబాలు కసిరించితే మీకు ఒక కనునీరు వస్తుంది. తండ్రి కసిరించితే మీకు ఏడుపు వస్తుంది. అంత పెద్ద మాట ఎందుకు అంటున్నారు అంటే మేము ఉన్నాం కదా మేము చెప్తా కాదు తల్లి సాగుబాట్లకు తల్లి సకాని రోజయ్యా సాగుబాట్లకు తల్లి తల్లి సకాని రోజయ్యా సాగుబాట్లకు తల్లి తల్లి రేగుళ్ళు కొట్టేదా రెగళ్ళు దున్నేదా రేగుళ్ళు కొట్టేదా రెగళ్ళు దున్నేదా రేగుళ్ళు కొట్టేదా రేగుళ్ళు కొట్టేదా రెగళ్ళు దున్నేదా రేగుళ్ళు కొట్టేదా ఓ తల్లి ఓ కుమారులారా ఆ రేగుళ్ళు కొట్టి ఆ రేగళ్ళు దున్నందుకు మంచి రోజు కావాలి. రేగుళ్ళు కొట్టి మీరు రేగలు దుంతా మీరు పోతారా? మరి మీ ఇష్టమేనా? మా ఇష్టంగా మీరు చెప్తూనే పోతుంది. చెప్పినాక ఉండ్రి అడుగుతున్నాం కదా అమ్మా. ఓ కుమారులారా తండ్రి కీటకలుండే బాగాలేదు రగడియా బాగాలేదు రగడియా కీటకాలుండే బాగాలేదు రగడియా కీటకలుండే బాగాలేదు రగడియా మీ కీటకలుండే పౌర్ణమెల్లాగానే పట్టాలే పాడులు పౌర్ణమెల్లాగానే పటాలే బాగులు పౌర్ణమెల్లాగానే పట్టాలే పాడులు పౌర్ణమెల్లాగానే పట్లానే బానులు పౌరామెల్లి ఓ కుమారులారా ఓ నాయనా ఓ కుమారులారా ఓ నాయనా ఈ పరుని కాస్తుంది కాబట్టి మనం పనులు మొదలు పెట్టొద్దు కదా. ఓ చెడిపోతాయి పంటలు అంటావా? అవును కదా. ఆ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చింది రేపు వచ్చే పుణ్యానికి పనులు మొదలు పెట్టాలి. ఓ అట్లా అంటావా నాయన? సరే అలాగనే కదా. బెల్లి దండి పుత్రులారా ఎర్రము బెల్లి పుత్రులారా దండి పుత్రులారా ధరణి ఎర్రము బెల్లి సరగూన ఈ రంజ నెయ్యి మది నమ్మి సరగూన ఈ రంజ ఓ కుమారులారా ఓ తల్లి झंडम पाई कर रखा झंडम पाई कर रखा झंडम पाई कर रखा
ఓ కుమారులారా, ఓ తల్లి, ఆ యొక్క ఈ రంజనాన్ని ఆత్మను తలుచుకొని సరే మనం పోదాని. ఓ అట్లా అంటావా? సరే అలాగనే గాని మెరుగు బంగారంబు మింగబోడు మార్దన చేసి విరుగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి మంత్రి శేఖర రాజేంద్ర రాజేంద్ర ఇవాళ నాటకము ఎవరిది? ఇవాళ నాటకమా? మల్లన్న చరిత్ర. ఎవరిది? మన పనుడోళ్ళది. మల్లారెడ్డి, ధర్మారెడ్డి, వెంకరెడ్డి, సీనిరెడ్డి వీళ్ళంతా కుటుంబం. ఆ మల్లారెడ్డి, ధర్మారెడ్డి, సత్రెడ్డి వీళ్ళందరినీ కోడళ్ళు మనుమలు అందరినీ కొని ఆడము. అందరికీ జై బావా. కొల్లు బిచ్చరెడ్డి మనకు కళాకారుడు పంతులు కదా, ఆయన కూడా ఒక ఆట ఆడినాం కాబట్టి సరే వాళ్ళని కూడా కొని ఆడము. కొల్లు బుచ్చారెడ్డికే జై బావా. మనవలు మనవలకే జై బావా. మనవరాళ్ళు మనవరాళ్ళకే జై బావా. కోడళ్ళు కోడలకే జై. ఊగిన నూరి ఎగిరిస్తావు. మనకు పులిపోయి యాదయ్య మాజీ సర్పంచ్ మధ్యలో కొనిచ్చాడు, ఆయన కూడా కొని ఆడము. పులిపోయి యాదయ్యకే జై బావా మధ్యలో కొనిచ్చాడు. ఇంకా కూడా హార్మానికి తెస్తా తర్వాత తెస్తాయి అప్పుడే ఎగిరాంతి. అరుడను గంగా దారుడాను గిరిజ, అరుడను గంగా దారుడాను గిరిజ, అరుడను శివశంకరుడను రా, అరుడను గంగా దారుడాను గిరిజ, అరుడను శివశంకరుడను రా, అరుడను గంగా దారుడాను గిరిజ. అరుడను ఏమనుకొస్తున్నావు? ఇంకా చెప్పుకోవాలి స్వామి నువ్వు. గంగాధరుడను గౌరీ మనోహర, గంగాధరుడను గౌరీ మనోహర, గురుడను శివశంకరుడను రా, గంగాధరుడను గౌరీ మనోహర. మంచి శేఖరా, ఇంకేమనుకొస్తున్నావే? నీ చరిత్ర ఏందో, నీ కథ ఏందో, ఎక్కడ ఇప్పుడు ఆ నీలమ్మ ఆదిరెడ్డి వాళ్ళు రాజ్యం వెళ్తురట, వాళ్ళ భక్తి ఎంతో చూడాలని అక్కడికి భిక్షానికి పోవాలి కదా. ఓహో అట్లాగా స్వామి. అవును కదా, తీసుకుపోరా. నేను పొంగుతూ ఇటు దాచినాను తంగాబారు కూడా నేను పొంగుతూ దాచినాను. ఆ మంగళ కూడా నేను మరి జగమందు, మంగళ కూడా నేను మరి ముందు, మంగళ కూడా నేను మరి జగమందు, మంగళ కూడా నేను మరి ముందు. లింగంబు ధరించి రంగు మీరగా వస్తే ఓ మంత్రి శేఖర, ఓ రాజేంద్ర, ఇప్పుడైనా నేను ఒక ఇట్లా పోతే ఒక భిక్షం వేయరు కదా, జన్మవేషం వేసుకొని ఆదిరెడ్డి నీలమ్మ అక్కడ రాజ్యం వెళ్తురు కాబట్టి వాళ్ళ భక్తి ఎంతో చూసి రావాలని అనుకుంటున్నావా? అవును కదా. కట్టుకొని వస్తావా? జనులను చూసేదాను మంచి భిక్షమునే హరిగేదాను, మంత్రి శేఖర, ఓ రాజేంద్ర, అయితే భిక్షం అడుక్కుంటా అక్కడి కొల్లపురం పోయి ఆ ఆదిరెడ్డి నీలమ్మ భక్తి ఎంతో చూడాలని నాకు కోరిక కలిగింది కదా. అలాగనే ఈ రూపంగా పోతే కుదరదు, ఒక జంగమేషం వేసుకొని ఆ భిక్షాన్ని పోతున్నా. నేను రానా వద్దా? నువ్వు కూడా రా ఎమ్మడి అలా పతికే చూద్దాంపా. ఈ కాలం లోపల తిరుగుతున్నావు, ఎవరింత మహాశృంగారంగా ఉన్నావు తల్లి?
శృంగార వాసవపై మౌడల శృంగార వాసవపై సుందర కర్రి తుందర ఏ పుంగుటు రిపులను భంగముగా విను సాధు జనకు రే మంత్రి మీ రాజుకు ఒక జంగమే వచ్చిందని చెప్పు. ఒరియ వాడవురా ఒసీతి బిటకును ఒరియ వాడవురా దారిచ్చేదలదేను దయచేయుదామారి దారిచ్చేదులమేల దారి ఇచ్చడం లేదు దారిచ్చేదలో మేము దయచేసి ఎల్లారా దారిచ్చేదలో మీరు ఓ రాజేంద్ర ఓ ఏమిటి నీకు ఇడంగా చక్కగా ఇట్లా కారవ పడుతుందా ఆ కార్కారం వెళ్ళి బస్ కారం గిట్ట దారిస్తే వెళ్ళిపో. సరే ఏదో ఇంత భిక్షమ దొరగారి దొరగారి వద్దాకు తరగానే కావలరా దొరగారి వద్దాకు తరగానే వేవలరా దొరగారి వద్దాకు తరగాయే కావలరా దొరగారి వద్దాకు సరైన భిక్షము సరి అయిన భిక్షంబు రాజుని అడిగేదా సరి అయిన భిక్షంబు రాజుని అడిగేదా సరి అయిన భూషంబు సరగుణ అడిగేదా సరి అయిన భిక్షంబు సరగుణ అడిగేదా సరి అయిన భూషంబు. అయితే మీ దొరగారి మీ దొరసన్ దగ్గర ఒక గింత భిక్షం అడుక్కొని పోతా భిక్షం అడుక్కొని అంతే ఏం లేదు ఓ దొరగారి పోయి భిక్షం అడుక్కొని పోతా అంటావా? అయితే మీ దొరకు మీ దొరసానికి చెప్పు లోనికి పోవుట ఎవరిలా కెనలేదు లోనికి పోవుట ఊట ఎవరి కాలేదు లోనికి పోవుట ఎన్ని పానులు ఉన్నా నిన్ను పోనివనురా ఎన్ని పానులు ఉన్నా నిన్ను పోనివనురా ఎన్ని పానులు ఉన్నా ఓ బాటుడా నిన్ను ఆ లోపలికి దొరగారి కాడికి ఎన్ని పనులున్నా నిన్ను పోనీయను కదా నేను. ఆ దొరకని ఎక్కువ బిగ్గం నీ కాడ ఉంది కదా. అవును మా జీతగానికి అట్టే ఉంటది ఎక్కువ ఉంది ఉంటది పడేలు కప్ అయితే బరకుడు తాగినట్టే ఉంది. ధనియరవెల్లి ప్రమందు వెలసిన ధనియరవెల్లి ప్రమందు వెలసిన ధరణీయరవెల్లి ప్రమందు వెలసిన ధనియరవెల్లి ప్రమందు వెలసిన ధరణీయరవెల్లి సరగుణ ఎర్రమెల్లి స్వామినే నమ్మేరా సరగుణ ఎర్రమెల్లి. ఓ బడుడా అయిపోయిందా ఇగో తొందరగా పోయి ఒక జంగమాయన వచ్చిండు అని మీ రాజుకు మీ రానికి చెప్పు. మరి 1 లక్ష రూపాయలు ఇస్తావా త్వరగారు? ఓ మంత్రి ఎక్కడి నుంచో జంగమయ్య వచ్చి మన గేట్ కాడికి వచ్చి డోరుగో శంభో శంకర హర హర శంభో శంకర హర హర మహాదేవ హర హర శంభో శంకర హర 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 శంభో శంకర. పోయి చెప్పము కూతలు కోసిన ముదముతవా అనే మాటలు మెడలు బట్టి వస్తును కదా హరిహరి పోతన పోయిడు లేకుంటే మెడలు బట్టి నరకమంటావు అవన్నీ అక్కడ గట్టిగా నెట్టుకోరు కదా. అగో ఏంది దొరవారు డోర్ దాటి యువతలకు వచ్చిండు అనుకో కత్తితోటి కోసి డోర్ బట్టి నూగమండు అవుతాను నువ్వుకే అండా నువ్వు అవుతా అందాక వామ్మో గిత భిక్ష వేస్తే వెళ్ళిపోతారా వామ్మ ఏం బింకం ఉంది నీకు దొరక మళ్ళీ మాట్లాడితే మన జితగానికి కట్టి ఉంటది. నీలమ్మ నీకింత గర్వమా జంగమయ్య ఇప్పుడు శీల శీల
నేను పైకి లేస్తుంది. అనుభూనిరా. ఐదు కూడా. ఏమని చెప్పుదు నీకు నేను కాలు పాడైపోతుంది తీయాలి అది కడిపిలు అది అది రామేశ్వర నాతోటి చెప్పుడి నీ బాధ ఏమిటో అదోటి చెప్పుడి నీ బాధ ఏమిటో నాతోటి చెప్పుడి నీ బాధ ఏమిటో అదోటి చెప్పుడి నీ బాధ ఏమిటో అవినాయముగా నాతో సక్కగా వినిపించు నాదా ప్రాణేశ్వర నీ దగ్గరికి ఎవరు వచ్చారు? నిన్ను ఎవరన్నా కొట్టారా? ఎవరన్నా తిట్టారా? నిన్ను ఎవరన్నా వరమడిగారా? అది కూడా చెప్పాలిగా శంకరుడా ఓ శంకరుడు పాడైతే కాలు పాడైతుంది జన్మన్నది శంకర ఇక మంత్రం వస్తుంది అమ్మ ఎంత పైకి వెళ్ళిన ఆయన శత్రువులు ఏకమైనారే మళ్ళా బయటకు వెళ్తుంది అది కాలు పెట్టగానే అందిస్తావా? అంది శత్రువులు శత్రువులు ఏకమై పట్నము ఇడువానే ఏకమైనారే మను యుద్ధము జలమాని ఈ శత్రువులు మొత్తము శత్రువులు ఏకమయ్యి మన మీదికి దాడికి వచ్చారు. దాడికి వస్తున్నారు కదా వాళ్ళు మనని పట్టాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్తున్నారు కదా నాదా. దుఃఖం ఎందుకు నాదా నీకో మన పట్టముండంగాను నేడు ఏంటిది పట్టణంలో అయ్యా దుఃఖం ఎందుకు నాదా పట్టంబు లోపాల దుఃఖం ఎందుకు నాదా పట్టంబు లోపాల చక్కని ఎరంబెల్లి స్వామి సాక్షిగా మనము మనకు రాజ్యము పట్టణము కొడుకులు ఉండంగా ఈ దుఃఖం ఎందుకు? రాజ్యం ఉండు మనం ఈ ప్రజలు ఉన్నారు మనకెందుకు? నీకెందుకు డౌట్? ఓ చెల్లిమని అదిగో శత్రువులు బామా ఇంకా దంచుతున్నారే బాబా ఇక్కడ పోయింది ఇక్కడ చదివేది ఖమ్మం అంటే నీకు వస్తుంది. అది ఏం చేస్తున్నా శత్రువులు మనకు అరుదించుతున్నారు శత్రువులు మనకు అరుదించుతున్నారు శత్రువులు మనకాను హరిగంచుతున్నారు మనకు మోసమయను బామ
ఎత్తుకో ఎత్తుకో. నాదా ప్రాణేశ్వర ఓ నాదా ఓ చెల్లిమని శత్రువులు ఉండరు మనకు, నీకు భయం అనిపిస్తుంది అంటున్నావా? అవును కదా. నువ్వు అన్నంత మరి నాకు కూడా భయం వస్తున్నది. ఎక్కడ పోదాము నాదా మనము అండాకు పోదాము నాదా. ఆయన నిలబడు ఇక్కడ నాకు. మనము అండాకు పోదాము నాదా ఎక్కడ పోదాము నాదా. ఎక్కడ పోదాము ఏ అండాకులు మనము ఎక్కడ పోదాము ఏ అండకులు మనము చక్కని పట్టంబు ఇడవలసి వచ్చే ఓ బామా ఓ చెల్లి మరి ఓ నాదా కదా. సరే మనం ఎక్కడ పోదా అని నాకు భయం అవుతుందంటే నీకు కూడా భయం నాకు అవుతుంది. కూడా ఇప్పుడు భయం వస్తుంది నువ్వు చెప్పంగానే. మనం ఏ పట్టం వెళ్ళిపోదా అని, ఎక్కడ పోదా అని, మన రాజ్యం వదిలిపెడతా పోదా అని. మనకు చిన్న కుమారులు ఉన్నారు. శత్రువులు బాబా కొని అదే గదిగో శత్రువులు బాబా ఇంకా ఆరోధించినారే బాబా. అది కాదుగో శత్రువులు బాబా ఎంత శత్రువులు మనకు ఆరోగ్య చూస్తున్నారు. శత్రువులు మనకు అరుదే చూస్తున్నారు. వేదంతో మనకు మోసమయను బామ. నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర ఎక్కడి పట్నము ఏడి పట్నము మనకు ఒక గండ గత్ర వచ్చింది అంటున్నావా నువ్వు? అవును కదా, శత్రువులు మొత్తం ఏకమవుతురు కదా మన మీదకి. సరే మన దశ ఎట్ట ఉంటుందో, మన అదృష్టం ఎట్ట ఉంటుందో అట్నే అవుతుంది. దుఃఖం ఎందుకు నీకు నాదా చక్కని పట్నములో నాదా. దుఃఖమెందుకు నీకు ధరణి ఎర్రవ బెల్లి దామోని మది నమ్మి ఈ రంజనేయుల హాతాలు నమ్మితిని. ఓ నాదా ప్రాణేశ్వర భగవంతుడే ఉన్నాడు మన వద్దిన నుండి ప్రాణనాథ అడవిల నుండి పరగ ఎట్లా బోధమో. ప్రాణనాథ అడవిల నుండి పరగ ఎట్లా బోధమో. ప్రాణనాథ అడవిల నుండి మానసంబున చింతగలిగే మానసంబున చింతగలిగే మారి దోస కుండెనో. మానసంబున చింతగలిగే మారి దోస కుండెనో. మానసంబున చింతగలిగి ఓ నాదా ప్రాణేశ్వర ఏమంటున్నావు వింటున్నావా? ప్రియసి మన పూర్వ ఫలము ఎటులాగా ఉన్నదో
ఎల్లగాకోనున్నదో ప్రియసాకి మన పూర్ణము ప్రియసి మన పూర్వఫలము ఎటులాగా ఉన్నదో చలియా ఎటులాగా ఉన్నదో బామరో పోదాము రావే బ్రహ్మ ఇటులా వ్రాసను బామరో పోదాము గలవే బ్రహ్మ ఇటులా రాసను బామరో పోదాము బామరో పోదాము రావే బ్రహ్మ ఇటులా వ్రాసను బామరో పోదాము రావే నాదా ప్రాణేశ్వర ఓ చెల్లి మరే మన పూర్వకర్మ ఎట్లా ఉందో మన వంతుకు ఎట్లా ఉందో ఆ బ్రహ్మదేవుడు మనకు రాసిండు ఏ విధంగా రాసిండు ఆ విధంగా మనం అనుభవించాలి కదా అడవిలోన నాద ఇట్టి అడవిలోన నడుచుట కాళ్ళొచ్చునా నాద ఇట్టి అడవిలోన నడుచుట కాళ్ళొచ్చునా నాద ఇట్టి అడవిలోన ఇలా కుమారులకు ఎట్లా ఇప్పుడు బాధగలిగే దేయమందున బాధగలిగే దేయమందున పర్యంపానుగా బాధగలిగే దేయమందున ఓ నాదా ప్రాణేశ్వర ఓ చెల్లి మరి నాకు చాలా బాధ అనిపిస్తున్నది మనకి యొక్క గండకత్తెర వచ్చాది మనం ఎట్లా పోదాం సాయి మనం ఓ చెల్లి పోది అమ్మ మాకు అధికమైన ఆకలవుతున్నదే అమ్మ మాకు అధికమైన ఆకలవుతున్నదే అమ్మ మాకు అధికమైన ఆకలవుతున్నదే అమ్మ మాకు అధికమైన సొమ్మసిల్లే దేహమంత భోజనమును పెట్టవే సొమ్మసిల్లే దేహమునా సొమ్మసిల్లే దేహమును భోజనమును పెట్టవే సొమ్మసిల్లే దేహమునా ఓ నాయన నడిచి నడిచి ఆకలి అయ్యి సొమ్మసిల్లిపోతున్నావా నాయన మీ ఇక్కడ ఓ కుమారులారా ఓ నాయన నమ్ముడి సుకుమారుల ఫలముల వ్యూ కాంచుడి నమ్ముడి కోమారులారా నమ్ముడి కోమారులారా ఫలముని ఇంకా గాచుడి నమ్ముడి కోమారులారా ఫలములు అయ్యో గాచుడి నమ్ముడి కోమారులారా ఇమ్మవిలో నేను ఇంకా ఇమ్మవిలో నాకు ఇప్పుడు దోసకుండే నువ్వుగా ఇమ్మవిలో నాకు ఇప్పుడు ఓ కుమారులారా ఈ అడవిలో నడుచుకుంటూ పోతే ఆ చెట్టుకు పండ్లు పొలాలు ఉన్నాయి కాబట్టి కుమారులారా మీ కడుపు ఏమి నీ సంప కాబట్టి పండ్లున్నాయి తిండ్రి మీరు మనకు దొరుకున కుమారులారా ఓ చెలిమనే పడతి రోజు అడవి దాటితే పాట మనకు దొరుకునా అడవి బాట మాకు దొరుకునా పడతి రోజు అడవి దాటితే పడతి రోజు అడవి దాటితే పాట మనకు దొరుకునా పడతి రోజు అడవి దాటితే బాట మనకు దొరుకునా పడతి రోజు అడవి దాటితే వెళ్ళిపోయి ఎత్తడనైనా కాలము గడుపుదవా వెళ్ళిపోయి ఎత్తడనైనా కాలము గడుపుదామా వెళ్ళిపోయి ఎత్తడనైనా నాదా ప్రాణనాదా ఓ నాదా ప్రాణేశ్వర ఓ చెల్లిమనే
మనకు ఓ చెల్లి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడనన్నా పోయి కాలం గడుపుదాం కదా. అటనా? అవును కదా. నాదా కోమారులింకా బాధ చెందు సున్నరో నాదా కోమారులింకా బాధ చెందు సున్నరో నాదా కోమారులింకా అడవిలో నడవలేక మూష జంతు సున్నరో అడవిలో నడవలేక ఓ నాదా ప్రాణేశ్వర, మన కుమారుడు చిన్న బాలుడు నలుగురు ఉన్నారు కాబట్టి నడవలేక మూర్చపోయి చెట్టుకు పడుతున్నారయ్యా. మన గది ఎంత మటుకు వచ్చింది స్వామి. ఆ బ్రహ్మదేవుడు మనకి ఇంత మటుకు రాసి పెట్టాడు. ఓ చెల్లి ఎటులో దోచదాయ నాకు ఏమి చేయదు బామరు. అయ్యా ఏడుతో బామరు ఎటులో దోచదాయ నాకు ఏమి చేయదు బామరు. అయ్యో ఏమి చేయదు బామరు. పడుతరముగా పట్ట మొదలి బాధ చెందు వారిగా వారి బాధ చెందు మనము వారి బాధ చెందు టాయనో బాధ చెందు టాయనో. ఓ చెల్లి నాదా నాకు ఎట్టులో ఏం దోసకుంటుంది కదా. మన పట్ట వదిలిపెట్టిపోతే మనకు ఎంత బాధ అవుతుంది, ఏ విధంగా అవుతుందో మనకు ఏం అర్థం అవుతలేదు కదా చెల్లి. కలుగుందా తాగుతుండే కన్న తల్లి మాకు కలుగుందా తాగుతుండే కన్న తల్లి మాకు కలుగుందా తాగుతుండే కన్న తల్లి మాకు తాగోసుండే కన్న తల్లి మనకును కలుల్లో తాగుతుండే. కుమారులారా నడిచి కాళ్ళు ఇట్లా గుంజుకపోతున్నాయి. కాళ్ళు మీకు గుంజుకపోతున్నాయా కుమారుగా? ఆ భగవంతుడు మనకు నొష రాసి పెట్టాడు. మరి ఏం చేద్దాని మరి కుమారుగా? ఓ కుమారులారా తనయులారా రాండిరా ఒక తావు చేరా బోధము. అయ్యో తావు చేరా బోధము. నాదా తనయులారా రాండిరా ఒక తావు చేరా బోధము. తావు చేరా బోధము. వనములోన శోక ముందుట వచ్చునా మన కన్నము. అయ్యో వచ్చునా మన కన్నము. కుమారక కొడుకులారా కుమారులారా ఈ అడవిలో మనకు కాళ్ళు గుంజుతున్నాయి, ఆకలి అవుతుందంటే ఈ అడవిలో మనకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నము? రాదు కదా. ఓ కుమారులారా ధరణి ఎర్రం వెళ్ళిలో నా దామనీక నమ్మినా అయ్యో దామునీక నమ్మినా
ధరణి ఎర్రంపల్లిలో నా దామునిక నమ్మినా నేను దామునిక నమ్మినా ధరణి ఈ రంజానేయుని దమ్మిక నమ్మినా కుమారులారా నాదా ప్రాణేశ్వర భగవంతుడు కూడా ఒక కవి కట్టిన ఈశ్వరుడు మన వద్ద ఇట్లా రాశాడు మన వద్దన అట్లా జరగవలసి ఉన్నది ఇట్లా జరుగుతున్నది ఇంకేమి జరుగును ఇప్పటికి చెలిమని